హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఇడ్లీలోకి కమ్మనైన కారంపొడి రెసిపీని చూద్దాము. ఈ కొలతల్లో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ కారపొడి పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. ఇడ్లీలోకే కదండి, దోశల్లోకి, ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. అలాగే వేపుడు కూరల్లో చివర్లో కొంచెం ఈ పొడి చల్లామంటే వేపుడు రుచి మరింత పెరుగుతుంది. ఈ పొడి కోసం ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల పచ్చిశనగపప్పు. లో ఫ్లేమ్లో ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే, పప్పులు ఎంత బాగా వేగితే కారపొడి రుచి అంత బాగుంటుంది. వీలైనంత లో ఫ్లేమ్లో ఈ విధంగా ఎర్రగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి పోసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. నేను 3/4 కప్పు మామూలు మినపగుళ్ళు, మిగతా 1/4 కప్పు వచ్చేసి పొట్టుతో ఉన్న మినపగుళ్ళు ఉంటాయి కదా, మినుములు అంటారు, అవి వేస్తున్నాను. మీ దగ్గర ఈ పొట్టుపప్పు లేకపోతే మొత్తం 1 కప్పు మామూలు మినపగుళ్ళు వేసేసుకోవచ్చు. మినుములు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు మినుములు మాత్రమే వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మినుములు వేగిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత 3/4 కప్పు మినపగుళ్ళు వేసుకుని ఇవి కూడా లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. మినుములకు బదులుగా మీరు పొట్టు మినపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పొట్టుపప్పు వేయడం వల్ల కారపొడి రుచి మరింత పెరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేయించేసుకుని వీటిని తీసేసి ముందు మనం పచ్చనపప్పు వేసుకున్నాం కదా, అదే పళ్ళెంలోకి వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 40 గ్రాముల ధనియాలు. వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ధనియాలు సగం వరకు వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 20 గ్రాముల నువ్వులు. ఈ నువ్వుల్ని చిటపటలాడడం స్టార్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడడం స్టార్ట్ అవ్వగానే వెంటనే ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, వెయిట్లో వచ్చేసి 10 గ్రాములు, అలాగే 1/4 కప్పు జీలకర్ర, వెయిట్లో వచ్చేసి 30 గ్రాముల జీలకర్ర. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. అందుకని చివర్లో వేసేసుకుని 1-2 నిమిషాల పాటు వేయించేసి వీటిని కూడా తీసి పప్పులు వేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత 50 గ్రాముల ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 2 కప్పుల ఎండుమిర్చి ముక్కలు. ఒక్కొక్క ఎండుమిర్చిని చూడండి, ఈ విధంగా 2 ముక్కలుగా చేసి 2 కప్పులు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 50 గ్రాముల ఎండుమిర్చి. ఈ విధంగా తుంపి వేసుకుంటే మిర్చి బాగా వేగుతుంది. వీటిని కూడా లో ఫ్లేమ్లో మాడిపోకుండా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. వీటిని కూడా తీసేసి దినుసులు వేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. చివరిగా మళ్ళీ ఒకసారి ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత 1 కప్పు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకుని ముందే శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కరకరలాడేంత వరకు వేయించేసుకుని వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1 కప్పు వేసుకోవాలి. పుట్నాలు కరకరలాడుతూ ఫ్రెష్గా ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ మెత్తగా ఉన్నాయి అనిపిస్తే 1-2 నిమిషాల పాటు వేయించుకుని లో ఫ్లేమ్లో అప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు. ఉప్పు ఒకేసారి మొత్తం ఎక్కువ కాకుండా 2 సార్లుగా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. నేను పులుపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్, ఎండు మామిడి పొడి లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని ప్రతి వాయిలో కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ ఎండు మామిడి పొడి ఇంట్లో తయారు చేసిందేనండి. నేను ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకుని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి తీసేసుకోవాలి. నేను పప్పులు వేయించిన ప్యాన్ ఉంది కదా, అందులో వేసేస్తున్నాను. ఇలాగే కొంచెం కొంచెం ఈ పప్పులు వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చివరి వాయిలో మరొక టేబుల్ స్పూన్ కల్లుపు వేశాను. అలాగే 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు, పైన తొక్క పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో మనం కల్లుపు వేసాం కదా 2 టేబుల్ స్పూన్లు, అదే మీరు సాల్ట్ వేస్తున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఒకసారి కలిపేసి ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం 3 వాయిలుగా వేసాం కదా, ఒక్కొక్క దాంట్లో ఎండుమిర్చి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది. అవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు తగ్గితే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోండి. అలాగే పులుపు తగ్గితే ఆమ్చూర్ పౌడర్ వేసి కలుపుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈ పొడి రుచి మరింత పెంచడానికి ఇందులో చివరిగా కొంచెం నెయ్యి వేసేసి ఈ పొడికి బాగా పట్టించాలి. ముందు కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను.
పై వరకు బాగా పట్టించేసి ఈ పొడిని పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మొత్తం నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేశాను. ఈ నెయ్యి ఈ పొడికి బాగా పట్టేలాగా బాగా రబ్ చేస్తూ పొడి పొడిగా అయ్యేలాగా, ఇప్పుడు మనం నెయ్యి వేసేసరికి అది ఉండలు ఉండలుగా అయిపోతుంది. ఆ ఉండలని బ్రేక్ చేస్తూ పొడి పొడిగా అయ్యేదాకా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలి. అంతేనండి, కారం పొడి రెడీ అయిపోయింది. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు నిలువ ఉంటుందండి. బయటే ఫ్రిడ్జ్లో పెట్టామంటే 6 నెలల పైనే నిలువ ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది. అలాగే వేపుడు కూరలు, క్యారెట్, గోరుచిక్కుడు వేపుడు ఇలాంటివి చేసినప్పుడు చివర్లో ఈ పొడి చల్లామంటే వేపుడు రుచి మరింత పెరుగుతుంది. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేశానండి. ఇడ్లీ పైన ఈ పొడి చల్లేసి చక్కగా నెయ్యి వేసుకొని తింటుంటే ఇక ఏ చట్నీ అవసరం లేదు. కారపొడితోనే కడుపు నిండా తినేయచ్చు, అంత బాగుంటుంది పొడి. ఇంకా మన ఛానల్లో కరివేపాకు పొడి రెసిపీ ఉంది, మునగాకు పొడి రెసిపీ ఉంది, అలాగే అవిసె గింజల పొడి రెసిపీ ఉంది. ఇవన్నీ చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. అలాగే ఈ పొడి కూడా, ఈ ఇడ్లీ కారం పొడి కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.